నమస్కారం. మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మూడు దశాబ్దాల క్రితం ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. కట్ చేస్తే ఇప్పుడు మహాకుంభమేళ సందర్భంగా సన్యాసినిగా ప్రత్యక్షమయ్యారు. తన కొత్త జీవితం గురించి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ధార్మిక విషయాలను ప్రస్తావించారు. హీరోయిన్ గా తన కెరీర్ గురించి, ఆ తర్వాత దేశం వీడి విదేశాలలో గడిపిన జీవితం గురించి అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఒకప్పటి ప్రముఖ నటి నేడు సన్యాసి అవతారంలో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది అంటే అచ్చం మమతా కులకర్ణిలా ఉంటుంది అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అవును, 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన మమతా కులకర్ణి తన కెరియర్ పీక్ లో ఉన్న సమయంలో 2000 సంవత్సరంలో భారతదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఆమె భారతదేశానికి తిరిగొచ్చారు. అయితే ఇప్పుడు నటిగా కాకుండా సన్యాసినిగా అవతారం మారిపోయింది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా మహామండలేశ్వర్ హోదాలో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జాతీయ ఛానల్లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కొత్త పేరు, సన్యాసి జీవితంతో పాటు అనేక ఆత్మీయ విషయాలు ఆమె పంచుకున్నారు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో శుక్రవారం సన్యాస దీక్షను స్వీకరించారు. కాషాయ వస్త్రాలు, నుదుటిపై తిలకం, కాంతిమాల ధరించి మమతా కులకర్ణి కొత్త లుక్ లో కనిపించారు. మహామండలేశ్వర్ గా పట్టాభిషేక సమయంలో మమతా కులకర్ణి చాలా ఎమోషనల్ గా కనిపించారు. ఆమె మహాదేవుడు మహాకాళి ఆజ్ఞ మేరకు సన్యాసం స్వీకరించినట్లు తెలిపారు. ఇకపై ఆమెను శ్రీమాయి మమతానంద్ గిరిగా పేరును ప్రకటించారు. కిన్నార్ ఆకారాలో ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో మమతా కులకర్ణి సన్యాసిగా దీక్ష తీసుకున్నారు. అయితే మమతా కులకర్ణిని మహామండలేశ్వర్ గా నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిన్నార్ అఖారాలో మమతను చేర్చుకోవడంపై ట్రాన్స్జెండర్ జగద్గురు కిన్నార్ మహామండలేశ్వర్ హేమాంగి సఖి ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఆమె సన్యాసి జీవితంపై దేశవ్యాప్తంగా ప్రశ్నల వర్షం కురుస్తోంది. మమతా కులకర్ణికి మహామండలేశ్వర్ హోదా ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నలు లేవనెత్తిన హేమాంగి సఖితో ఈ వివాదం మొదలైంది. మమతా కులకర్ణి విషయంలో గత వివాదాలతో పాటు మహామండలేశ్వర్ గా నియమించడంపై ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. మమతా కులకర్ణి పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆమె గతమంతా అందరికీ తెలుసన్నారు. డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన సంగతి దేశం మొత్తం తెలుసని హేమాంగి గుర్తు చేశారు. చాలా కాలం తర్వాత ఆమె భారత్కు రావడం, మహాకుంభమేళాలో పాల్గొనడం, సన్యాసిగా ఎందుకు మారిందో తెలియాలని, ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని హిమాంగి డిమాండ్ చేస్తున్నారు. ఆమెకు మహామండలేశ్వర్ హోదా ఎలా ఇచ్చారని, సనాతన ధర్మానికి మమతా కులకర్ణి ఏం చెప్పాలనుకుంటున్నారని హేమాంగి సఖి ప్రశ్నించారు. మమతా కులకర్ణికి మహామండలేశ్వర్ అర్హత లేదని, ఆమెకు ఎందుకు ఆ హోదా ఇచ్చారని, ఇది అనైతికమని మండిపడ్డారు. ఇదిలా ఉండగా మమతా కులకర్ణి 90వ దశకంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. 1991లో నాన్వరల్ తమిళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత హిందీ, కన్నడ, తెలుగు, బెంగాలీ, మలయాళ సినిమాలోనూ నటించారు. ఇదిలా ఉండగా 2016లో 2000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. చాలా సంవత్సరాల పాటు గడిచిన కేసులో మమతా కులకర్ణికి గతేడాది ఆగస్టులో బాంబే హైకోర్టు ఊరట కల్పించింది. 2016లో కెన్యాలోని అంతర్జాతీయ డ్రగ్ రింగ్ లో జరిగిన సమావేశానికి కులకర్ణి తన భాగస్వామి విక్కీ గోస్వామి ఇతర సహ నిందితులతో కలిసి హాజరయ్యారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో బాంబే హైకోర్టును ఆశ్రయించగా సుదీర్ఘంగా విచారించిన కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమె అన్నింటికీ స్వస్తి పలుకుతూ సన్యాసం తీసుకుంది. కిన్నార్ అఖారాకు మహామండలేశ్వర్ గా మారిపోయింది. తన ఆధ్యాత్మిక మార్గం గురించి మమతా కులకర్ణి మాట్లాడుతూ 23 ఏళ్లుగా దీనికోసమే తపస్సు చేస్తున్నారు. ఇన్నాళ్లకు సన్యాసం స్వీకరించాను. ఒలింపిక్ పథకం గెలిచినంత సంతోషంగా ఉంది. మళ్లీ సినిమాలు చేయాలన్న ఆలోచన కూడా నాకు రావట్లేదు. ఇక అది అసాధ్యమే అవుతుంది. కిన్నార్ అఖారా సమూహంలోని వారు అర్ధనారీశ్వరునికి ప్రతీకగా నిలుస్తారు. ఈ అఖారా గ్రూప్ లో మహామండలేశ్వర్ గా స్థానం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆదిశక్తి ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైంది.
నేను కిన్నార్ అఖారాని ఎందుకు ఎంచుకున్నానంటే వీరు స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తారు, ఇక్కడ ఎలాంటి కట్టుబాట్లు ఉండవు అని చెప్పుకొచ్చింది. ఇది వాల్టి మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.